సేంద్రియ విధానాలకు ఆధునిక పద్ధతులు జోడించి ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్నట్టు రైతు సాధికార సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రాలో జరుగుతున్న ప్రకృతి సేద్యంను పరిశీలించేందుకు 15 మంది సభ్యులతో మెక్సికో బృందం పర్యటిస్తోంది. ప్రకృతి సేద్యంలో 100% పొదుపు సంఘం సభ్యులను భాగస్వామ్యులను చేస్తున్నామని విజయ్ కుమార్ చెప్పారు. మహిళా రైతులు ఆదర్శవంతంగా పనిచేస్తూ వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 291 పొదుపు సంఘాలు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాయని, వాటిని ప్రోత్సహించేందుకు మహిళలతో మార్కెట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వరి, మామిడి, వేరుశెనగతో పాటు 37 రకాల కూరగాయలను రసాయన ఎరువులను వాడకుండా సాగు చేస్తున్నారని వెల్లడించారు. ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మెక్సికో ప్రతినిధి డియాజ్ మరియు మహిళలను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, సురేష్ బాబు, సుధాకర్, సందీప్, శివాజీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.